తీసుకో. నీకేమి ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదురా. నా కోసం నువ్వు రావటం ఏంటి? సారీ రా రవి, సారీయా? దేనికి? మర్చిపోయాను నిన్ను. మర్చిపోవటం ఏంట్రా? నువ్వెవరు? సిఇఓ రిషి కుమార్. ఎన్ని పనులుంటాయి నీకు? అందులో నేనెందుకు గుర్తుండాలి? చూడు ఎలాగున్నావో. గెలవటం అంటే ఇదిరా. నువ్వు ఓడిపోయావు కదరా. నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే కదరా. వెళ్దాం పద. ఎక్కడికి? నువ్వు అనేవాడు కదరా బిల్డింగ్ల మధ్యన ఫోటో దిగుదామని. వెళ్ళి ఇద్దరం దిగుదాం పద. అవన్నీ ఒకప్పుడు రా రిషి, ఇప్పుడు కాదు. మా నాన్నకి ఊరంటే పిచ్చిరా. నాకంటూ ఆయన జ్ఞాపకాలు ఎవరన్నా మిగిలాయంటే అవి ఈ ఊరు, ఈ ఇల్లు. ఇక్కడి నుంచి నేను వచ్చేస్తే ఇక నా లైఫ్లోనే మా నాన్న మిగలడు. అలాంటిది ఈ ఊరు ఇల్లు ఏమీ మిగలమంటున్నారా? మీ ఊరికి ఏమైంది? పక్కనే ఉన్న సముద్రంలో ఏదో గ్యాస్ దొరికిందంట. ఆ గ్యాస్ పైప్ లైటర్కి దారిలో వచ్చిన ఊర్లన్నీ దున్నేస్తారంట. అందులో మా ఊరు కూడా ఒకటి. దానికి మీ ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఒప్పేసుకున్నారా? కొందరు చేతగా ఒప్పుకున్నారు, కొందరు భయపడి ఒప్పుకున్నారు, ఇంకొందరు డబ్బులు కమ్ముడిపోయారు. కానీ నేను మాత్రం ఒప్పుకోలేదురా. దారిలో ఉన్న ఊర్లన్నీ ఇలాగే కొట్టుకుంటూ వస్తున్నారు. ఇంకొక 4 నెలల్లో మా ఊరు కూడా ఇలాగే కొట్టేస్తారంట. వీళ్ళంతా రైతులే. ఊరిని, సొంత ఇళ్లను వదులుకుని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికెళ్లాలో తెలియదు, ఎలా బతకాలో తెలియదు. ఆ పిల్లల్ని చూడు, మా ఊరు ఇది అని చెప్పుకోవడానికి ఐడెంటిటీ కూడా ఉండదు. ఒకప్పుడు 3 పంటలు పండే భూమి రైతు. చూడు ఎలా చేశారు. 3 ఏళ్ల క్రితం ఈ భూములు లాక్కుంటాను భయపెట్టారు. ఆ తర్వాత పండిన పంటలు కొనకుండా చేశారు. ఆ పంటలకు బ్యాంక్ లోన్లు ఇవ్వకుండా ఆపేశారు. రైతులందరినీ చేతకాలమాలు చేసి వాళ్ళకి భూమి మీద ఆశే చంపేశారు. ఆ బస్టాప్ లో ఉన్న ముసలిదాన్ని చూడరా. తన కొడుకు కూడా ఎంతో మంది రైతుల్లాగా వ్యవసాయం మీద ఆశ చచ్చిపోయి కూలి పని చేసుకోవడానికి సిటీకి వెళ్ళిపోయాడు. రోజు ఇక్కడికి వచ్చి కూర్చుని వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వాడు రాడు, దీని ఆశ కూడా చావదు. రే రిషి, నువ్వు అనేవాడు కదరా నాకంటూ బలం ఉంటే నీకంటూ బలం ఉంటుందని. నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఈ ఊరే నా బలం. చావనైనా చేస్తాను కానీ ఈ ఊరిని మాత్రం ఎవరిని తాకనివ్వను. నన్ను చూడటానికి ఇక్కడ దాకొచ్చావు, నాకు చాలరా. నేను నీతో రాలేను, నువ్వు వెళ్ళు. నేను ఇక్కడ దాకొచ్చింది నిన్ను తీసుకెళ్ళటానికి. వెళ్ళటం అంటూ జరిగితే నీకు కావాల్సింది ఇచ్చే వెళ్తాను. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు రిషి. రిషికి అంత ఈజీ కాదు. కానీ సిఇఓ రిషి కుమార్ అని ఒకడున్నాడు. ఇట్స్ ఎ ప్లెజర్ మీటింగ్ యూ మిస్టర్ రిషి. నీకు తెలియందే ఉంది, మీరు వచ్చిందే యుఎస్ నుంచి. డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఇలాంటి ల్యాండ్ ఎక్విజిషన్స్ అనేవి కామన్. కానీ అవన్నీ అగ్రికల్చరల్ ల్యాండ్స్ కదా సార్. అదొకప్పుడు. ఇప్పుడు అక్కడ ఎవరు వ్యవసాయం చేయట్లేదు. అవన్నీ బీడు భూములు, ఎందుకు పనికిరావు. అండ్ దిస్ ఈజ్ జస్ట్ బియాండ్ మీ మిస్టర్ రిషి. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. మారరా, మీరు మారరా. మీకోసం ఎంపీ అయిన పాపానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసా? ఆ కంపెనీ వాళ్ళు ₹1,00,000 ఇస్తారంటే ఎలాగైనా కనీసం 1,25,000 ఇమ్మని పోట్లాడుతున్నాను. అదైనా తెలుసా మీకు? సార్ ఆ, మరీ 1,25,000 సార్. పక్క ఊళ్ళో ఎకరానికి 6 లక్షలు నువ్వు పలుకుతుంది. ఆగవయ్యా. ఇదిగో నేను ఇప్పుడే మీకు చెప్తున్నా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ కంపెనీ వాళ్ళు ఊరంతా దున్నేసుకుని వెళ్ళిపోతారు. అయినా ఏంటయ్యా, ఊళ్ళోకి ఎవరో పెద్ద మనిషి రాగానే ఓ జరిగిందంతా చెరువు చెప్పేస్తారా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీ అల్లుడి దగ్గరికి ఎవరో పెద్ద మనిషి వచ్చాడు కదా, నా అల్లుడా? ఆ టైట్లో వాడు మీ అల్లుడు కదా. అది ఒకప్పుడు సార్. మరి ఇప్పుడేంటి? ఎప్పుడైతే వాడు చేసిన వెధవ పనికి వాళ్ళ నాన్న చనిపోయాడో అప్పుడే ఈ ఊరు నేను వాడిని వెలేశాం. ఇప్పుడు మళ్ళీ మా అందరికీ దగ్గర అవ్వాలని ఈ ఎదవ నాటకాలు. సార్, మీ గురించే మాట్లాడుకుంటున్నాం సార్. మీరేంటి ఈ ఊరు రావటం ఏంటి?
అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చారు సార్. రే ముసలోడా, ఇట్రా ఇట్రా, ఇక్కడ నుంచో. సార్ని గుర్తుపడతావా? ఎవరు సరేనా? గుర్తుపట్టవలే పో. అది సార్, సిటీలో మీకు పిచ్చ ఫాలోయింగ్ ఉంటుంది సార్, కానీ ఈ ఊళ్ళో కనీసం మీరంటే ఎవరో కూడా తెలియదు సార్. మీరు అనుకుంటున్న దానికన్నా ఇది చాలా లోతు సార్. వస్తాను సార్. సార్, మీరు తెల్లగా ఇంగ్లీష్ దొరలాగుంటారు. పల్లెటూరులో ఎండలు ఎక్కువ సార్, జాగ్రత్త సార్. ఏ సాయిబాబు, 1,25,000 ఫిక్స్. సీఎం ని కలవబోతున్న రిషి కుమార్. ఇది పర్సనల్ ట్రిప్ అని చెప్పిన రిషి కుమార్ సీఎం ని ఎందుకు కలవబోతున్నారు? ఏ అంశాల గురించి చర్చించబోతున్నారు? మీరు చెప్పింది అర్థమవుతోంది మిస్టర్ రిషి. బట్ ఈ ప్రాజెక్టుకి క్లియరెన్స్ ఇచ్చింది ఇక్కడి గవర్నమెంట్ కాదు. ఇండియాలో అందరికీ ఒక మిస్కన్సెప్షన్ ఉంది, ఈ పవర్ అంతా పొలిటీషియన్స్ చేతుల్లో ఉంటుందని. బట్ దట్స్ నాట్ ద రియాలిటీ. పొలిటీషియన్స్ డోంట్ రూల్ ఇండియా. కార్పొరేట్స్ రూల్ ఇండియా. లేకపోతే ఆలోచించండి, ఈ స్టేట్ లో దొరికిన నేచురల్ రిసోర్సెస్ ఇంకో స్టేట్కి వెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చోవడం తప్ప మేమేం చేయలేకపోతున్నాం. వీఆర్ హెల్ప్లెస్. బట్ ఈ విషయంలో మీకు హెల్ప్ చేయగలిగేది ఒకడే, ఎవరు సార్? వివేక్ మిట్టల్. వివేక్ మిట్టల్ అంటే ట్రైడెంట్ గ్రూప్ చైర్మన్. ముంబైలో కూర్చుని ఇండియాలో ఎక్కడైనా చక్రం తిప్పగలడు. సార్, మిస్టర్ రిషి కుమార్ is here. Mr. Rishi Kumar, హలో సార్. please come. What an inspiration. From nowhere to somewhere. థ్యాంక్ యూ సార్. మీ గురించి కూడా ఎవరికి తెలియదు. మిస్టర్ వివేక్ మిట్టల్, వన్ ఆఫ్ ద లీడింగ్ కార్పొరేట్ కింగ్స్ ఇన్ ఇండియా. Thank you. What can I do for you, Mr. Rishi? చిన్న ఆబ్లిగేషన్. చెప్పండి, Mr. Rishi. But అది రామవరం అనే ఒక ఊరు. అక్కడ ఒక ఫ్రెండ్. అతని కోసం ఆ ఒక్క ఊరు వదిలేయాలి. అదొక్కటి తప్ప. మిస్టర్ రిషి, దిస్ ఇస్ మై డెసిషన్ బోర్డ్. నా డ్రీమ్ ఏదైనా ఈ బోర్డు మీద రాకముందే, ఒక్కసారి బోర్డు మీదకి వచ్చాక దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఈ ఒక్క ఊరని వదిలేస్తే దారిలో 83 ఊళ్ళున్నాయి. ఇట్స్ $10 బిలియన్ ప్రాజెక్ట్. అంటే 75,000 కోట్లు. అయినా మిస్టర్ రిషి, యు సచ్ ఎ బిగ్ మ్యాన్. నీ ఫ్రెండ్ ని తీసుకెళ్ళిపో. గివ్ మై గుడ్ లైఫ్. చెప్పాను సార్ అడిగి వింటలా. మీరు ఎన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేశారో, ఎన్ని ఊళ్ళు పోతున్నాయో నాకు అనవసరం. వాడికి చెప్పాను ఇదొక్కటి వాడికి ఇస్తానని. ఈ ఒక్క ఊరు వదిలేండి. కుదరదు మిస్టర్ రిషి. కుదరాలి మిస్టర్ వివేక్. కుదరకపోతే మీ కళ కలగానే మిగిలిపోద్ది. మిస్టర్ రిషి, దిస్ ఇస్ అ నేషనల్ ప్రాజెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లీగల్. నో మిస్టర్ వివేక్, దిస్ ఇస్ యువర్ పర్సనల్ ప్రాజెక్ట్ అండ్ దర్ ఇస్ నథింగ్ లీగల్ అబౌట్ ఇట్. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 70,000 కోట్లు కాదు, 50,000 కోట్లు మాత్రమే. అందులో మీరు తక్కువ ఇన్వెస్ట్ చేసి గవర్నమెంట్ తో ఎక్కువ ఇన్వెస్ట్ చేయించడానికి ప్రాజెక్ట్ ని 50% ఓవర్ ఎస్టిమేషన్ వేశారు. అండ్ ఈ 83 ఊళ్ళలో 33 ఊళ్ళు మాత్రమే వాలంటరీగా ఒప్పుకున్నాయి. మిగతా 50 ఊళ్ళు మీరు బలవంతంగా లాక్కుని. దిస్ ఇస్ నాట్ అ నేషనల్ ప్రాజెక్ట్, దిస్ ఇస్ యువర్ పర్సనల్ ప్రాజెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇల్లీగల్ అబౌట్ ఇట్ మిస్టర్ వివేక్. వావ్, ఇదంతా గవర్నమెంట్కి తెలియదు అనుకుంటున్నావా? పోనీ గవర్నమెంట్ తప్పు చేస్తే దూకటానికి రెడీగా ఉన్న ఆపోజిషన్ తెలియదు అనుకుంటున్నావా? అందరికీ తెలుసు, కానీ ఎవ్వరూ మాట్లాడరు. మేము ఒక చోట అడుగు పెడితే ప్రపంచాన్ని అక్కడి నుంచి దూరం చేస్తాం. అంతెందుకు, నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, టెంట్లో ఒక్కడే కూర్చున్నాడు. వెనకాల ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే వాళ్ళకి అలవాటైపోయింది. కాదు 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 కాదు, అలవాటు చేశాం. అలవాటు అలవాట్లు మారుతాయి మిస్టర్ వివేక్. మారుస్తాను, వాళ్ళ అలవాట్లు మారుస్తాను,
మీ అలవాట్లు మారుస్తాను. జాగ్రత్త రిషి. ఇప్పటి వరకు నీకు గెలవటం అలవాటు అనుకుంటా. ఇప్పటి నుంచి ఓడిపోవడం కూడా అలవాటు చేసుకో. చిన్నప్పుడెప్పుడో మా అమ్మకి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు నీకే చెప్పడం. ఓడిపోవడం అంటే నాకు భయం. ఆ భయంతోనే ఇక్కడి దాకా వచ్చాను. మళ్ళీ ఆ భయాన్ని నాకు పరిచయం చేశావు. గెట్ రెడీ మిస్టర్ వివేక్. ఆ బోర్డు తిప్పేసుకోవటానికి. రిషి, ప్లీజ్ టెల్ మీ యూర్ కమింగ్ బ్యాక్. నాకు రావడానికి ఇంకా టైం పట్టుద్ది. బట్ రిషి, నీ అపాయింట్మెంట్స్, మీటింగ్స్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఇండియాలో ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాను. ఆల్ మై ఆపరేషన్స్ విల్ బీ ఫ్రమ్ హియర్. నన్ను ఎవరు కలవాలనుకున్నా, ఏ అపాయింట్మెంట్ ఉన్నా ఇక్కడికే డైవర్ట్ చేయి. ఇండియాలో ఎక్కడ? రామవరం. పేరేంటి? సార్ ఆడు మూగోడు, మాటలు రావు. అరే మీడియా వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారా? నేను ఇక్కడ ఉన్నానని చెప్పండి. వాళ్ళు వచ్చింది మీకోసం కాదు సార్. ఏం జరుగుతుందో ఇక్కడ? మారుమూల గ్రామమైన రామవరంలో తన ఆఫీస్ ఓపెన్ చేసిన రిషి కుమార్ న్యూయార్క్ వదిలి ఇక్కడ ఆఫీస్ పెట్టడానికి కారణాలేంటి? రిషి కుమార్ రాకతో గ్లోబల్ విలేజ్ గా మారిన రామవరం సరైన బస్ స్టాండ్ కూడా లేని ఈ పల్లెటూరులో ఇప్పుడేకంగా చాపర్ స్టాండ్ వెలసింది. మీ ఛానల్ చెప్పింది ఎప్పుడు నిజమైంది? రిషి కుమార్ 6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఇండియా వచ్చాడని. న్యూస్ 100 నిజమైన న్యూస్. ఏంట్రా ఇదంతా? అది నీ టెంట్ అయితే ఇది నా టెంట్. సార్ ఫోన్. 6,000 కోట్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో చెప్పండి సార్. న్యూస్ 100 రెస్పెక్ట్ లేదా? సార్ అసలే మీడియా ప్రెషర్ ఎక్కువ అవుతుంది, మీరు ఒక్కసారి మాట్లాడితే. నీ పనేంటి రామకృష్ణ? ఆ. వాళ్ళతో ఎప్పుడు మాట్లాడాలో నాకు తెలుసు. దానికి ఇంకా టైం ఉంది. సార్, రిషి కుమార్ రామవరంలో ఆఫీస్ ఓపెన్ చేశాడంట. వాళ్ళల్లో సర్కస్ కంపెనీలు వచ్చి టెంట్లు వేస్తుంటాయి. 10 రోజులు పోయిన తర్వాత వాళ్ళు ఎత్తేస్తారు. ఇది అంతే. జస్ట్ లీవ్ ఇట్. హైదరాబాద్ లో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీగా మొదలై ఏషియాలోనే లీడింగ్ గేమింగ్ కంపెనీగా ఎదిగాం. బట్ అది సరిపోదు. వి నీడ్ టు స్ప్రెడ్ అవర్ వింగ్స్. వీడు మళ్ళీ మొదలెట్టాడే. అందుకు మనందరికీ మంచి అవకాశం దొరికింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మిస్టర్ రిషి కుమార్ ఇండియాలో ఆఫీస్ ఓపెన్ చేశారు. పూజ, నేను ఆల్రెడీ ఆయన అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను. అపాయింట్మెంట్ దొరకగానే యాజ్ ఏ టీమ్ లీడర్ నువ్వు వెళ్ళి ఆయన కలవాలి. నో సార్, నేను వెళ్ళను. ఐమ్ సారీ. పూజ పూజ అంటే మీకు తెలియదేమో సార్, బట్ రిషి కుమార్ అండ్ పూజ హ్యాడ్ అ బ్యాడ్ పాస్ట్. వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఉండేది, ఆ తర్వాత విడిపోయారు సార్. పిచ్చిదానా, నాకు తెలియదు అనుకుంటున్నావా? రిషి కుమార్ రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు. ఆయన రీచ్ అవ్వడానికి నాకున్న ఓన్లీ ప్రొఫైల్ పూజే. మీరు అలా అంటే తను రిజైన్ చేసి వెళ్ళిపోద్ది సార్. తను రిజైన్ చేస్తే మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటి సార్? మీ టీంలో ఎంతమంది ఉన్నారు? 600 పీపుల్ ఉన్నారు. పూజ గనక రిజైన్ చేస్తే మీ టీం అందరికి పింక్ స్లిప్స్. అంటే మీరందరూ రిజైన్ చేయాల్సిందే. ప్లీజ్ ఒప్పుకోవే. ఇప్పుడు నువ్వు కాదంటే 6,000 మంది జీవితాలు రోడ్డున పడిపోతాయి. 6,000 మంది ఏంటి? ఉన్నది 600 మందేగా. ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జీవితం మీద ఎంత మంది బతుకుతున్నారో తెలుసా నీకు? నేనా, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడా, మా పని మనిషా, దాన్ని ఫ్యామిలీయా, పేపర్ వేసేవాడా వాడి ఫ్యామిలీయా, పాలు పోసేవాడా వాడి ఫ్యామిలీయా? ఆపుతావా? ప్లీజే ఒప్పుకో, ఐ బెగ్ యూ. సార్ వర్కౌట్ అయిందా సార్? మీరు చెప్పినట్టుగానే పూజ అక్కడికి వచ్చేస్తుంది. రేపు పొద్దున కల్లా అక్కడ ఉంటది. సార్ పూజ వచ్చింది. నన్ను ఏమని పిలుస్తావు? సార్ మరి పూజని ఏమని పిలవాలి? మేడం, పూజ మేడం వచ్చారు సార్. హాయ్ సార్. ఎలా హాయ్ సార్, ఐమ్ పూజ. సార్ అంటే రిషి.
రామకృష్ణ 2 కాఫీ చెప్పు. నేను కాఫీ మానేశాను. రోజు కప్పులు తాగుతావు కదే. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి పూజ. యా ప్లీజ్ మాట్లాడుకోండి. ఏయ్, ఎక్కడికి వెళ్తావు? కూర్చో. పర్సనల్ ఏంటి సార్? ఐఎమ్ సారీ పూజ. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్? నాకేం గుర్తులేదు. నేను ఇక్కడికి వచ్చింది ప్రొఫెషనల్ మీటింగ్ కోసం, అంతే. ప్రొఫెషనల్. యా. చెప్పండి పూజ గారు. Sir, actually, we are from a video gaming company. We want to spread our wings. So, మీతో కొలాబరేట్ అవుదామని కాన్సెప్ట్ చెప్పండి చూద్దాం. నిలబడి చెప్తాను సార్. వీడియో గేమ్ టైటిల్ బ్లడ్ పూల్. ఏంటి? బ్లడ్ పూల్ సార్. హీరో పేరు హకునా మటాటా. ఒక పాడుబడ్డ సిటీలో హీరో మీద అటాక్ కట్ చేస్తే Stealth mode. దాని తర్వాత హెలికాప్టర్ హీరో మీద అటాక్ సార్. హీరో నింజా ప్లేట్ బజూకా బాంబ్ బ్లాస్ట్ 3 బ్లాస్ట్ ఫైనల్ గా సార్ హీరో ఎంత మందిని చంపితే అన్ని పాయింట్లు. ఇది కాన్సెప్ట్. ఎలా ఉంది రామకృష్ణ? ఎబ్బే, కథలో నేటివిటీ లేదు, కాన్సెప్ట్ లో క్రియేటివిటీ లేదు. అసలు ఈ మధ్య వీడియో గేమ్స్ లో వైలెన్స్ ఎక్కువైపోతుంది సార్. హ్యూమానిటీ అనేది ఎక్కడుంది సార్? కరెక్ట్ గా చెప్పావా? ఆ, పెళ్ళేమైపోతారా? పాడైపోతారు సార్. విన్నారుగా, వీడియో గేమ్స్ లో హ్యూమానిటీ ఎంకరేజ్ చేయండి. వీడియో గేమ్ లో హ్యుమానిటీ ఏంటి సార్? ఎలా సార్? ఒక లవ్ స్టోరీ మీద గేమ్ డెవలప్ చేయండి. లవ్ స్టోరీ మీద వీడియో గేమా సార్? అది ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఇప్పుడు చేయండి. ట్రై సంథింగ్ న్యూ. దర్స్ వన్ మోర్ థింగ్. నాకు లవ్ స్టోరీస్ లో సాడ్ ఎండింగ్స్ ఇష్టం ఉండదు. ఎండింగ్స్ అన్ని హ్యాపీగా ఉండాలి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. డెవలప్ చేసి చెప్పండి. రామకృష్ణ సార్. వీళ్ళు ఇక్కడే ఉండడానికి ఏర్పాట్లు చూడు. అలాగే సార్. మనం ఇక్కడ ఉండడం ఏంటి? నో వే ఐఎమ్ స్టేయింగ్ హియర్. ఏ పూజ 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 నువ్వు ఇలా చేస్తే మా జీవితాలు ఏమైపోతాయే? మా అమ్మ, మా నాన్న, మా పను. ఆపుతావా? ఎక్కడ ఉండాలో కనుక్కో. మా ఇంట్లో. రవి, ఎలా ఉన్నావు రవి? నాకే బానే ఉన్నా. ఏంటి రవి ఇదంతా? తన స్వార్థం ఏదో ఉంటే తప్ప ఇక్కడి దాకా రాడు. ఈ ఆఫీస్ ఏంటి? ఈ నాటకం ఏంటి? ఏం జరుగుతోంది ఇక్కడ? నీకు సీక్రెట్ చెప్పనా? ఏంటది? నాకు కూడా తెలియదు, కానీ ఆడు వచ్చాడంటే ఏదో చేస్తాడు పూజ. అదే, ఏం చేస్తాడు? మొదటిసారి మీడియా ముందుకు రాబోతున్న రిషి కుమార్ రామవరంలో ఆఫీస్ ఎందుకు పెట్టారనే ప్రశ్నకి కనీసం ఈ రోజైనా జవాబు దొరుకుతుందా చూడాలి. సార్ 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 న్యూయార్క్ వదిలేసి ఇక్కడ ఎందుకు ఆఫీస్ ఓపెన్ చేశారు సార్? ఇది లోకస్ మోడలా సార్? ఆర్ యు ట్రైయింగ్ టు సే వి షుడ్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్? చెప్పండి సార్, 6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వచ్చానని. పాపం వీళ్ళకి తెలియట్లేదు. మీరు అనుకున్నట్టు అవేం కాదు. నా ఫ్రెండ్ని తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. వాడు రానన్నాడు, అందుకే వాడి కోసం ఇక్కడే ఆఫీస్ ఓపెన్ చేశాను. ఒక ఫ్రెండ్ కోసం ఇక్కడ ఆఫీస్ పెట్టారా? నువ్వు ఉండవయ్యా. అసలు మీరు అడిగినా రానన్న ఫ్రెండ్ ఎవరండి? అదిగో ఆ టెంట్ లో కూర్చున్నాడే రవి, వాడే నా ఫ్రెండ్. మీ ఎంత వ్యక్తి అడిగినా అతను ఎందుకు రానన్నాడు సార్? అది నన్ను అడిగితే ఎలా? వెళ్ళి వాడిని అడగండి. వీడే సార్. ఏమయ్యా రవి అంటే నువ్వేనా? అవునండి. రిషి కుమార్ నీ ఫ్రెండా? ఏం సార్, ఉండకూడదా? అతను అమెరికా రమ్మంటే నువ్వు రానన్నావంట. అవునండి. నువ్వు ఆయనతో పాటు వెళ్ళన్నావనే ఆయన ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేశారంట కదా? అవునా సార్? మీరు చెప్తేగా నాకు తెలియదండి. ఆయనంతటి వ్యక్తి మిమ్మల్ని రమ్మంటే మీకు వెళ్ళాలని లేదా? అలాంటి వాడు అడిగితే వెళ్ళాలని ఎవరికి ఉండదండి. మరి ఎందుకు వెళ్ళలేదయ్యా? అంటే ఈ ఊరు ఇల్లు వదిలి వెళ్ళలేను కదండి. ఏమయ్యా, అమెరికా వెళ్లే వాళ్ళంతా ఊరు ఇల్లు వదిలిపెట్టే వెళ్తున్నారు కదా? అంటే మీరు తిరిగి వచ్చే లోపు మీ ఊరు ఇల్లు ఉండదంటే మీరు వెళ్తారా అండి? నేను మాత్రం వెళ్ళండి. ఈ ఊరు వదిలి అస్సలు వెళ్ళను. అయినా ఊరంటే 4 గోడలు, చెట్లు పుట్టలండి దున్నేయటానికి. ఊరంటే కొన్ని ప్రాణాలు, ఇల్లంటే కొన్ని జ్ఞాపకాలు. నా ఊరు నా ఇల్లు అంటున్న రవిశంకర్
తన ప్రాణాలు పోయినా సరే రామవరాన్ని వదులుకోనంటున్న రవిశంకర్. కనీసం ఇప్పటికైనా రవిశంకర్ ఒంటరి పోరాటం ఫలిస్తుందా? 6 నెలలుగా అక్కడే దీక్ష చేస్తున్న రవిశంకర్ ని అరే అక్కడ రవిగడి ఏ పని పాట లేకుండా టెంట్ లో కూర్చున్నాడు, మనకి ఏ పని లేక టీ కొట్లో కూర్చున్నాం. మరి మీడియా ఏంటారు మనల్ని కవర్ చేయకుండా ఆయన కవర్ చేసుకుని ఉంటాడు. చంపేస్తాదవులారా, వాడు ఊరు కోసం అంత చేస్తా ఉంటే మీరు మీ యదవని ఊర్లో ఒరేయ్, ఇప్పటికైనా మన అందరం వాడి అంగమల్ల కూర్చోపోతే మన బతుకులకు అర్థం లేదురా. రండి. ఒకప్పుడు అని ఊరే వెళ్ళేసిందన్నారు, ఇప్పుడు ఆ ఊరు మొత్తం వాడు వెనకాల ఊరుకుందండి. మరే ఏమే విన్నావా? రిషి ఏం చేస్తాడు అన్నావు కదా, ఇప్పుడు చూడు ఏం చేశాడో. నువ్వు ఆపుతావా? విన్నావా? చూసావా? ఫస్ట్ వచ్చిన పని చూసుకో. అలాగే. ఆ ముసలాడు కొడుకు నీకు తెలుసా? ఇక్కడే కదరా, కలిసే పెరిగాం. ఒకసారి ఆడికి ఫోన్ చేయొచ్చు కదా. ఈ ఊరు నుండి ఏ ఫోన్ వెళ్ళినా వాడు ఎత్తాడు, వాడు రాడు. రే పల్లవి కదూ? వెళ్ళరా. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో రవి, ప్లీజ్. నీకు తెలుసు కదా పల్లవి, నేను ఈ ఊరు వదిలి రాలేనని. 2 రోజుల్లో నా ఎంగేజ్మెంట్. అదే జరిగితే నేను బతకను రవి. నీకెలా చెప్పను పల్లవి? చెప్పాను కదరా దీన్ని మళ్ళీ కలవద్దని. చంపేస్తాను ఇంకోసారి దీని వైపు చూస్తే. పదా. ఏంటి బాబు ఇలా వచ్చావు? ఏం లేదు సార్, ఊరు చూద్దామని వచ్చాను, మీరు కనపడ్డారు. ఏంటి రైస్ మిల్ పనిచేయట్లేదా? పంటలే లేనప్పుడు రైస్ మిల్ ఎక్కడ పనిచేస్తుంది? నాకు ఎప్పటి నుంచో డౌట్ సార్, ఈ వడ్లకి విలువ ఎక్కువ, బియ్యానికి విలువ ఎక్కువ? మార్కెట్లో అయితే బియ్యానికే విలువ ఎక్కువ, నా దృష్టిలో మాత్రం వడ్లకే విలువ ఎక్కువ. అదెలా సార్? ఈ వడ్లే లేకపోతే బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకప్పుడు ఈ రైస్ మిల్ మీదే ఆధారపడి ఉంటారు కదా సార్. దీంతోనే మీ కుటుంబాన్ని పోషించుంటారు, దీని మీద వచ్చిన సంపాదనతోనే మీ పిల్లల్ని చదివించుంటారు. ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయింది కదా? దీని మీద ప్రేమ చచ్చిపోయిందా? ఎందుకు చచ్చిపోద్ది? మరి వాడి మీద ఎందుకు సార్ చచ్చిపోయింది? అప్పుడు మీరు అనుకున్నట్టు ఇప్పుడు వాడు లేడనేగా. వాడేదో తప్పు చేశాడని కదా సార్ మీరందరూ వాడిని వెలేసింది. వాడు చేసిన తప్పుకి ప్రతిఫలం నేను సార్. ఇందాక మీరు అన్నారు కదా, ఈ వడ్లు లేకపోతే బియ్యం లేవని. వాడు లేకపోతే నేను లేను సార్. ప్రపంచం చూడకముందే వాడు నా గెలుపుని చూశాడు సార్. ఆ రోజు నా మీద పడిన నింద వాడి మీద వేసుకొని వాడి జీవితాన్ని నాకు ఇచ్చాడు సార్. దానివల్ల వాళ్ళ నాన్నను పోగొట్టుకున్నాడు, మీ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు, ఈరోజు వాడు ప్రేమించిన అమ్మాయిని కూడా పోగొట్టుకుంటున్నాడు. కానీ ఇప్పటి వరకు అలా ఎందుకు జరిగిందని మాత్రం ఎవరికి చెప్పలేదు సార్. అది సార్ వాడు. నమ్మిన ఫ్రెండ్ కోసం ఎంత చేస్తే ఇంకా ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత చేస్తాడు. అలాంటి మన జీవితంలో ఉండాలంటే అదృష్టం ఉండాలి సార్. మరి అదృష్టం మీకుందో లేదో నాకు తెలియదు. వస్తాను సార్. వద్దు పల్లవి, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దు. ఒకసారి గుడివైపు చూడు. ఏంటి పల్లవి ఇది? ఇది ఇక్కడతో టాపేద్దాం ప్లీజ్. వెళ్ళిపో.
నాన్నతో మాట్లాడాడు. పూజ 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 ఆ రోజే చెప్పాను కదా పూజ, వాడొచ్చాడంటే ఏదో చేస్తాడని. ఇది చేశాడు. పల్లవి నా లైఫ్ లోనే ఉండదనుకున్నాను, తీసుకొచ్చి నా పక్క నుంచో పెట్టాడు. అది పూజ, వాడంతే. ఇంకొకసారి వాడిని నమ్మి చూడు పూజ, నీకే తెలుస్తుంది. ఎప్పుడో జరిగింది మనసులో పెట్టుకుని ఆలోచిస్తే ఇప్పుడు జరిగేది కూడా తప్పుగానే కనిపిస్తుంది. ఐ థింక్ హీ డిజర్వ్స్ అ సెకండ్ ఛాన్స్ పూజ. అయ్యో, ఏం తిట్టుకుంటూ వెళ్ళిపోయిందంటే, దేవుడా, నా కాన్సెప్ట్ కి హ్యాపీ ఎండింగ్ దొరికినట్టేనా?